యువతకు నచ్చిందని చెప్పి మనం భావించాలి. ఇంకోటి విమర్శలకు జంకలేదు కదా. ఇప్పుడు త్రిష అనేది కథ, కుటుంబం అని కథ. మీరు త్రిష అంటే విజయ్ ఇంటికి త్రిష అట మన వాళ్ళు ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ ఇప్పుడు నిన్న అందరికంటే ముందు త్రిషే కదా. ఇప్పుడు మన విజయం గెలుపు యాత్ర మొదలైందని ఆమె పెట్టిన ఒక ట్వీట్. ఈ రోజు ఆవిడ తిరుమల తిరుపతికి వెళ్ళారు అని ఇంకా చాలా పుట్టినరోజు తిరుగుతున్నాయి కాబట్టి నటీనటులు స్నేహితులు. మన త్రిష బర్త్డే అట్ సార్. ఓకే ఓకే. సో బర్త్డే గిఫ్ట్ కింద తీసుకోవాలన్నమాట ఇంకా వాళ్ళు. అదిగో తిరుమల విజువల్స్ కూడా పడుతున్నాయి కాబట్టి ఇతర నన్ను రాజకీయాల్లోకి లాగొద్దండి అని మటుకు ఆమె ఒక హుందాగా ఒక మాట చెప్పి అంతటితో ఆపేశారు అక్కడికి. కాబట్టి తర్వాత ఏం జరుగుతుందనేది ఎలా ఉన్నా తప్పకుండా ఒక నూతనత్వం, అలాగే దక్షిణాది భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు ఎన్డీఏ నేరేటివ్లో దక్షిణాది ఫిట్ కాదు అనే ఒక ఇది కూడా ఇక్కడ ఆ ప్రత్యేకత అయితే నిలబెట్టుకోవడం మనకు కనిపిస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది తెలియదు సార్. ఇంకొకటి ఒకసారి నడిచేది త్రిష మరొక జయలలిత కాబోతున్నారు అన్నది, దీన్ని ఎలా చూడాలి ఈ కామెంట్స్ని? ఇవి ఓకే వ్యక్తిగతమైనవి ఏవో చెప్తూ ఉంటారు కానీ ఇప్పుడు జయలలిత చాలా ఎదుర్కొన్నారు కదా. పైగా జయలలిత అప్పటికి కరుణానిధికి కూడా అటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ పేరు జయలలిత ఏమో ఆ విధంగా ఆమె భారతదేశంలో రాజకీయాల్లో మహిళా నాయకురాలుగా ఒక అతి బలమైన ముఖ్యమంత్రిగా ఆమె ఎదిగారు, ఆరోపణలు వీటి మధ్య కూడా. కాబట్టి తప్పకుండా త్రిష తన పాత్ర నిర్వహిస్తే వాళ్ళు చేయొచ్చు, దానికి ఏముంది. విజయ్ కూడా ఆ పార్టీలో ఆమె చేరి ఏదైనా చేస్తే లేదా ఒక బాధ్యత అప్పగిస్తే చేయొచ్చు. అది ఆమె వాళ్ళిద్దరు మటుగా ఆ విషయం మీద తుది ఇది చేయగలుగుతారు. కానీ అపహాస్యం చేయటమో లేకపోతే ఇంకోటి ముందు చేసిన వాళ్ళు ఇప్పుడు కొంచెం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఏమీ లేని కారణానికి వ్యక్తులను తెచ్చి ఇవన్నీ ఎందుకు చేయాలి అని. ఇంకొకటి ఏదో ఒక విధంగా కేసుల్లో చిక్కించి తిప్పుకోవచ్చు, ఒత్తిడి చేయొచ్చు అన్న దానికి కూడా అతను నిలబడలేదు. కాబట్టి నిలబడిన వాళ్ళను ప్రజలు ఆదరిస్తారు అన్న అంశం ఒకటి విజయ్ గెలుపులో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వర్మ సార్, తమిళనాడు ఫలితాలు కానీ బెంగాల్ ఫలితాలు కానీ సర్ నీడలో జరిగాయని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సర్లో లక్షల ఓట్లు తొలగించబడిన రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. వీళ్ళిద్దరూ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏదో అటు ఇటు కాకుండా తీర్పు చెప్పింది. 2024లో నరేంద్ర మోదీ గారికి మెజార్టీ రాలేదు. ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికలు డిఫరెంట్, అంతకుముందు జరిగిన ఎన్నికలు డిఫరెంట్, ఆ తర్వాత జరిగిన ఎన్నికలన్నీ డిఫరెంట్. ఇప్పుడు బెంగాల్లో దాదాపు 200 స్థానాల దాకా చేరవచ్చు, అది ఇది ఇప్పుడు చెప్తూ ఉన్నారు. సో ఇది కొన్ని సర్వేలు, ఒక 5 సర్వేలు ఇవి చెప్పాయి. అంటే తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ఒక చాలా అరాచక పాలన ఇదంతా ఏర్పడి సిండికేట్ కట్ అంట, ఏదైనా పనులు చేస్తే సిండికేట్ కట్ అంట. అలాగే కట్ మనీ కల్చర్ అని ఒకటి వచ్చింది, ప్రతిదానికి డబ్బులు తీసుకోవడం, అరాచకం. ఆర్జీ కర్ ఆసుపత్రిలో